వెర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ అంతే, అవును. నీ వాళ్ళ మీద నువ్వు పెట్టుకునేదానికి ఎవడో సమాధానం కాదు కదా. అవును. ఇదిగో నాకు ఫీజు రియంబర్స్మెంట్, నా బిడ్డకి విద్యా దీవెన అక్కర్లేదు, నేను పోషించుకోగలను. లేదు నాకు అవసరం, నా బిడ్డకి చదివించుకోవాలంటే నాకు వచ్చే జీతం ఎంత, నాకు అయ్యే ఖర్చు ఎంత నెలకి, నా ఇంట్లో ఆరోగ్యానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇట్లా చదివించాలంటే గవర్నమెంట్ అది ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ అప్పటి నుంచి బిడ్డలు బాగుపడుతున్నారు అనుకున్నాం, ఇప్పుడు మాకు కావాలి వసతి దీవెన, విద్యా దీవెన. లేదు అప్పట్లో డబ్బులు ఇవ్వడం వల్ల మేము చిన్న వ్యాపారం పెట్టుకున్నాం, ఇవాళ రోజున డబ్బులు లేకపోవడం వల్ల వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది, డబ్బులు మాకు ఇవ్వాలి. లేదు ఆ డబ్బులు ఇస్తే మేము నాశనం అవుతున్నాం, ఆ డబ్బులు ఇచ్చాక పిల్లలకి కొనిపెట్టడానికి పరిమితమైంది, లేకపోతే ఏ బంగారం కొనుక్కోవడానికి పరిమితమైంది తప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, కాబట్టి మాకు డబ్బులు అక్కర్లేదు. లేదు డబ్బులు ఇస్తే మేము బాగుపడతాం, నెల నెల 1500 ఇస్తే, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు చదువులు పూర్తయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే డిగ్రీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇటు ఉన్నారు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఇవ్వండి, లేదంటే ఈ 1500 రూపాయలు చెప్పిన ఇవ్వండి. ఇట్లాంటి పబ్లిక్ వద్దా కావాలా? ఎవరి వాళ్ళ మీద వాళ్ళే, అంతే, ఇంకేం అక్కర్లా, ఎవరి వాళ్ళ మీద వాళ్ళే. ఈ సూపర్ 6 పథకం అవసరమా లేదా, ఉచిత బస్సు అవసరమా లేదా, విద్యా దీవెన అవసరమా లేదా, వసతి దీవెన అవసరమా లేదా, ఈ ముక్క వాళ్లే చెప్పుకుంటే వాళ్ళకి అవసరమా లేదా, పక్కనోడికి అవసరం